100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకేమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపమని అన్నాడు. మరి వీళ్ళు ఎవరు చంపాలి రాళ్ళని? ఎవరిని కొట్టాలా? ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు. మరి 10 మంది కాకుల్ని ఎందుకు తెచ్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఈ 10 మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు. వీళ్ళు ఇలా గట్టిగా పోయి అడిగినావు అనుకో నువ్వు ఏ పార్టీ అని. ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే, ఒకటి భూలింగం, రెండోది స్త్రీలింగం, అంతేనా? ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎటుగాని పరిస్థితిలో ఎత్తుకొని పోయినారు. ఏ పార్టీ చెప్పలేరు, ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు. స్పీకర్ కాడ ఒక మాట, ప్రజల కాడ ఒక మాట, బయటికి వస్తే ఒక మాట, ముఖ్యమంత్రి కాడికి వస్తే కాళ్ళు మొక్కేది. గిందుగా మిమ్మల్ని గెలిపించింది. తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం, తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి. రేపు మీ ఉప ఎన్నిక ఒక 6-9 నెలల్లో వస్తుందేమో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. నేను ప్రార్థిస్తా ఉన్నా, ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు. మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి, ఇంకా దానికి టైం ఉంది, ఉప ఎన్నిక టైం ఉంది, అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది, ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి, తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి. మున్సిపాలిటీలో కూడా మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా, మొత్తం ఎన్ని వార్డులు? 37 వార్డులు ఉన్నాయి. మరి 37 వార్డులకు గాను కనీసం 30 వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. కానీ ఇప్పుడు అంటున్నావు కదా, నువ్వు బై ఎలక్షన్లు వస్తే 6 నెలల నుంచి 9 నెలల నుంచి, సరే ఆ బై ఎలక్షన్లు ఏమో కానీ మరి అదే పంతాలో వెళ్దాం. ఇప్పుడు కేటీఆర్, నేను చెప్తున్నా ఇక్కడ నుంచి, నువ్వు మాట్లాడిన తర్వాత నాకు కడుపు మండి, నువ్వు గద్వాలకి చేసిన అన్యాయానికి నువ్వు చెప్తున్నా బై ఎలక్షన్ అంటే నీకు అంత ఫ్యాషన్ కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్, నువ్వు మీ నాయన, మీ బావ హరీష్ రావు, మీకు ఎవరైతే తొత్తులు ఉన్నారో మినిస్టరు, ఒక్కరిద్దరు ఏదో బై మిస్టేక్లో గెలిచిన వాళ్ళు, మీరు ఇప్పుడు రిజైన్ చేయండి. రిజైన్ చేసి ఒక్కడు గెలవండి. గెలిచే సత్తా ఉంటే మీరు గెలిచి చూపించండి. తర్వాత ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది, మీ పార్టీ క్లోజ్ అయిపోయింది. మీ చెల్లెలే చెప్పింది మీరు దొంగలు అని చెప్పి, మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో అది మీకే అర్థమై, నీకు మీ నాయనకు అర్థమయ్యే తెలంగాణతో బంధం తెంచుకొని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే మీరు ఖతమైపోయినారు. ఎలాగైతే టీడీపీ అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సీట్లు గెలిచి తర్వాత కనుమరుగైపోయిందో, ఇప్పుడు మీ పరిస్థితి అది. దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రిజైన్ చేయండి. దానికి మా రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు. మొగాడు అంటున్నావు కదా, నీ ఏరియాలో నీ ప్లేస్లో ఒక ఆడది నిలబెట్టినా కూడా నువ్వు గెలబడలేవు. ఒక ఆడ కూతురు మీద గెలవలేవు, నువ్వు ఎవరి మీద గెలవలేవు తెలంగాణలో. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని, రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు నమ్మి ఇచ్చేసినారు. నీ నోరు జాగ్రత్త. నువ్వు పిచ్చిగా మాట్లాడి, అది కూడా మా ఏరియాలో ఆడకొచ్చి ఏం అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు పిచ్చిగా మాట్లాడితే నీ పప్పులు ఉడకవు. అయిపోయింది, నువ్వు లాస్ట్ టైం గెలిచినావు, ఇంకా గెలవలేవు. అదే చెప్తున్నా కదా, మరి అదే ఫ్యాషన్లో వెళ్ళండి మీరు బై ఎలక్షన్కి. చూద్దాం, ఒక్క ఎలక్షన్ గెలిచి చూపించండి. మీరు గెలిచే ప్రసక్తి లేదు. రాబోయే జూబ్లీ ఎలక్షన్స్ మేమే గెలుస్తున్నాం, స్థానిక ఎలక్షన్స్ మేమే గెలవబోతున్నాం. ఏది జరిగినా కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉండదు.